హాయ్ ఆల్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇవాళ అయితే నేను అంజీర్ మొక్క చూపిస్తాను, వీడియోలో చూడండి. సో అంజీర్ మొక్క అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది అంజీర్ మొక్క గురించి. సో వీటిని పెంచడం కూడా చాలా ఈజీగానే పెంచుకోవచ్చు. సో మనం టెర్రస్ పైన కూడా వీటిని చాలా వరకు పెంచుకోవచ్చు. సో ఈ మొక్క కూడా మనకు టెర్రస్ పైన ఉండేది అనమాట. సో ఒక 3 years వరకు. సో మళ్ళీ ఇంకా వీటిని ఇంకా రిపోర్టింగ్ చేసేసాము. సో కింద ల్యాండ్లో పెట్టేశాను. సో ల్యాండ్లో పెట్టినప్పటి నుంచి మొక్క చాలా ఇల్డే వస్తుంది. సో చూడండి అంజీర్ ఇది మాగే విధంగా చీలిందో. సో మనకు సేజ్ కూడా చాలా పెద్ద సేజ్ వస్తుంది. సో మీకు వీడియోలో అలా చిన్నగా కనిపించవచ్చు మేబీ. సో సేజ్ అయితే పెద్ద సేజ్ వస్తుంది అనమాట అంజీరు. మనకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మనకు ఫ్రూట్స్ అయిపోయిన వెంటనే మనకు ఇక్కడ ఫ్రూట్ ఉంది కదా. సో మనకు ఫ్రూట్ అనుకుని మనకు లీవ్స్ ఉంటాయి. మనం ఆ లీవ్స్ కట్ చేయడం ద్వారా మనకు అక్కడి నుంచి కొత్త బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. సో మనం ఈ మొక్కని కదా, సో ఏ ఫ్రూట్స్ అయినా అంతే అనమాట. హార్వెస్ట్ చేసిన తర్వాత ఫ్రూట్స్ లేకుండా ఉంటే వాటిని లీవ్స్ అన్నీ కట్ చేయండి. సో మనం లీవ్స్ కట్ చేసిన పక్క నుంచి మనకు స్టెమ్స్ వస్తాయి. సో అంజీర్లో మనకు 3 ఉన్నాయన్నమాట వెరైటీస్. సో వాటి గురించి ఒక ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియో చూసేయండి. సో చూసారు కదా, హార్వెస్ట్ చేశాను అంజీర్ అయితే. సో ఇది టేస్ట్ అయితే చేశాను. సో చాలా స్వీట్, చాలా బాగున్నాయి అన్నమాట మా గార్డెన్లో. సో చాలామంది అంటుంటారు, సో చాలా స్వీట్ ఉన్నాయి మీ గార్డెన్లో అని. చూడండి ఈ విధంగా చిల్లింది, ప్యూర్ మాగిపోయింది అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.